కొద్ది కాలం తర్వాత మోషేతో దేవుడు చెప్పాడు, ఏదైతే ప్రథమ సంతానాన్ని ప్రతిష్ఠితముగా దేవుడు ఇమ్మన్నాడో వారికి బదులుగా ఇశ్రాయేలీయులు 12 గోత్రములలో ఒక గోత్రమైన లేవీయులను ప్రత్యేకపరిచి ఆయన కోసం ప్రతిష్ఠితులుగా చేయమని దేవుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి కదా, మరి లేవీయులనే దేవుడు యాజకులుగా ఎందుకు ఎన్నుకున్నాడు అన్న విషయం గురించి మనము తెలుసుకుందాం. ఎందుకంటే లేవీ గోత్రం ఏమి ప్రథమ గోత్రం కాదు, రూబేను గోత్రము ప్రథమ గోత్రమై ఉన్నది. రూబేను గోత్రికులకు దేవుడు యాజకత్వం అనే అవకాశం ఇవ్వలేదు. అలాగే యోధా గోత్రము చాలా ప్రాముఖ్యమైనది. ఆ గోత్రంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. మరి యోధా గోత్రస్తులను కూడా దేవుడు తన కొరకు యాజకత్వం చేయుటకు ఎన్నుకోలేదు, కానీ లేవీయులను ఇక్కడ ఎన్నుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి లేవీయులనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, దానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని మనము లేఖన